కీళ్లవాతం నయమవుతుందా? ఛాతీని పెంచే వ్యాయామాలేవి? దంతాలకు శాపం ఫ్లోరోసిస్. ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. మన శరీరంలో కీళ్లు సజావుగా మృదువుగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా సుఖంగా సౌకర్యంగా ఉంటుంది. అవి మణికట్టు జాయింట్లు కావచ్చు, మోకాళ్ల జాయింట్లు కావచ్చు, చివరికి కాలివేళ్ల జాయింట్లు కావచ్చు. ఏ కదలికకు అయినా ఈ కీళ్లే ఆధారం. మరి అలాంటిది ఈ కీళ్లలోనే సమస్యలు మొదలైతే, అనునిత్యం కీళ్లలో నొప్పులు మంటలు పోటెత్తితే రోజువారీ జీవనం దుర్భరంగా మారుతుంది. సాధారణంగా కీళ్లవాతం బారిన పడినప్పుడు కీళ్లకు సమస్యలు మొదలవుతూ ఉంటాయి. కీళ్లవాతాన్నే డాక్టర్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని నరకంగా మార్చే కీళ్లవాతం జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లు మనిషి కదలికలకు ఆధారాలు. అందుకే కీళ్లలో ఏ చిన్న తేడా వచ్చినా మొత్తం మన కదలికలన్నీ ఇబ్బందిగా మారిపోతాయి. నిజానికి అనేక జ్వరాలు, జబ్బులు కీళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ఇలా కీళ్ల కదలికలను క్లిష్టతరం చేసే సమస్యల్లో కీళ్లవాతాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు లోపల అంతా వాచిపోయి కదపాలంటేనే తీవ్రమైన నొప్పి, బాధతో జాయింట్ను కదపలేకపోతుంటారు. కీలు అరిగిపోవడం, ఇన్ఫెక్షన్లు, చికున్గున్యా వంటి వైరల్ వ్యాధుల వంటి కారణాలేమీ లేకుండానే శరీరంలోని కీళ్లన్నింటిలో మంటలు, నొప్పులు పోటెత్తుతుంటాయి. కీళ్లవాతం ఎవరికి ఎందుకు వస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటి వరకు తెలియదు. కానీ ప్రతి 100 మందిలో ఒకరిని ఇది వేధిస్తోంది. కీళ్లవాతం అనేది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనకి ఇంగ్లీష్లో కామన్గా అంటాము. కీళ్లవాతం అనేది ఆడవాళ్లలో ఎక్కువ వస్తుంటుంది. 100 మందిలో 90% ఆడవాళ్ళకు వస్తుంది, 10% మగవాళ్ళకు వస్తుంది. దీని ముఖ్యమైన లక్షణాలు మనందరికి తెలిసినవే. పొద్దున్న లేవగానే ఈ చిన్న వేళ్ళ ఉన్న జాయింట్స్ దగ్గర నుంచి భుజాలు అన్ని ప్రతి ఒక్క కీలు మన బాడీలో ఇవి స్టిఫ్ అయిపోతాయి, అంటే కదలిక లేకుండా ఉంటుంది. అలాగే దాని తర్వాత డే అంతా రోజంతా గడిపే కొద్దీ నొప్పులుగా ఉంటాం. దీనికి కారణం, ఖచ్చితమైన కారణం ఎవరికి ఇప్పుడు దాకా తెలియలేదు. కానీ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. ఇందులో ఏంటంటే మన రక్త కణాలు మన జాయింట్స్కి, మన కీళ్ళకి వ్యతిరేకంగా దాన్ని తినేసే పదార్థాలు కొన్ని తయారు చేసి ఆ కీళ్ళని తినేసి ఆ కీళ్ళని పూర్తిగా నాశనం చేసే ఒక మనకు మనం తయారు చేసే యంత్రం మన రక్తంలో, మన రక్త కణాల్లో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. దీని పేరు రోగ నిరోధక వ్యవస్థ. మనం వ్యాధుల బారిన పడకుండా, ఎటువంటి సూక్ష్మక్రిములు మనపై దాడి చేయకుండా నిరంతరం పహారా కాస్తుంది వ్యవస్థ. రేయింబవళ్లు ఈ బాధ్యతలను ఇది అద్భుతంగా నిర్వర్తిస్తుంటుంది. కానీ ఒక్కోసారి ఇది పొరబడుతుంది. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధంలో పడిపోతూ ఏకంగా మన శరీర భాగాల మీదే దాడి చేసేస్తుంది. ఫలితమే రకరకాల ఆటో ఇమ్యూన్ సమస్యలు. కీళ్లవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇలా తలెత్తే సమస్యే. ఇది మన కీళ్లలో ఎముకల మధ్య ఉండే మృదువైన సైనోవియం పొరను చూసి దాన్ని హానికారక శత్రువుగా పొరబడి దానిపై దాడి చేసి దెబ్బతీయడం ఆరంభిస్తుంది. దీంతో కీళ్లు ఎర్రగా వాచిపోవటం, నొప్పులు వంటి బాధలన్నీ ఆరంభమవుతాయి. కీళ్లవాతం అని ఒక్కసారి నిర్ధారించిన తర్వాత, లేదా మనం డాక్టర్ గారు మనకి చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన ట్రీట్మెంటు చాలా కాలం తీసుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కీళ్లవాతం అనేది మన రక్తంలో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లము, అది చాలా కాలం ఉండబోతుంది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ కూడా చాలా కాలం ఉంటుంది. మొట్టమొదట దీనికి నొప్పి తగ్గించే ట్యాబ్లెట్ తోటి మొదలై మెథోట్రెక్సేట్ అనే ట్యాబ్లెట్ వారానికి 1-2 సార్లు ఇస్తూ, దాంతోపాటు కాల్షియము, ఫోల్వైట్ ఇలాంటివి కొన్ని పోషక పదార్థాలన్నీ ఇస్తూ ఉంటే ఈ కీళ్లవాతం కంట్రోల్లో వస్తుందా లేదా చూస్తూ, కొన్ని రక్త పరీక్షలు చేస్తూ నొప్పి ఎంత తగ్గింది, స్టిఫ్నెస్ ఎంత తగ్గింది, ఇవి ప్రతి 2 నెలలకు 3 నెలలకు చూసుకుంటూ, ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా లేదా మనకు రుమటాలజీ డాక్టర్ అయితే ఇంకా మంచిది, వీళ్ళు చూసుకుంటూ నడుస్తారు. ఈ వచ్చే మందుల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా, లేదా ఒకవేళ ఈ మందు పని చేయకపోతే వేరే మందులు హెచ్సిక్యూజు, సల్ఫాసాలజీను, లేదా అవసరమైతే స్టెరాయిడ్ ఇవ్వటం, ఇవన్నీ డాక్టర్ గారు అవసరమైతే మళ్ళీ దీన్ని మార్పులు చేస్తారు.
కొంతమందికి చాలా తీవ్రమైన నొప్పులు వచ్చి అసలు ఏ మందులు తగ్గని వాళ్ళకి వీళ్ళకి స్టెరాయిడ్ ఐవి ఇవ్వటం, నొప్పి తగ్గించే టాబ్లెట్లు బాగా హై డోస్ ఇవ్వటం, అలాగే అవసరమైన ఒకరికి చాలా ఖరీదైన టాబ్లెట్ ఇన్ఫ్లిక్సిమాబ్ అని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఇది రుమటాలజీ డాక్టరే ఇస్తారు. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు కీళ్లు ఎర్రగా వాచిపోతాయి. ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. తీవ్రమైన నొప్పితో జీవితం నరకప్రాయమవుతుంది. పైగా వేళ్లు, మణికట్టు వంటి చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే ఈ కీళ్లవాతం దీర్ఘకాలం ఉండిపోయే సమస్య. దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్ర అవయవాలు ప్రభావితమై పరిస్థితి మరింత విషమిస్తుంది. అదృష్టవశాత్తు దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చి తిరిగి హాయిగా జీవితం గడిపేలా తోడ్పాటునిచ్చే అత్యాధునిక చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కీళ్లవాతంలో కొద్దిమందికి ఆపరేషన్లు, జాయింట్లకి చాలా అవసరం పడుతుంది. మనం చూసినట్టయితే కీళ్లవాతం ఉన్న వాళ్ళలో 2 తుంట్లు 2 మోకాలు మార్చడం అనేది చాలామందిలో సర్వసాధారణం అవుతుంది. ఎప్పుడైతే కీళ్లవాతం వల్ల పూర్తిగా ఆ జాయింట్ నాశనం అయిపోయి తినేసి దానిలో కదలిక లేక పూర్తిగా అరిగిపోయి నొప్పితోటి కొన్ని అడుగులు కూడా నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా వీళ్ళకి రీప్లేస్మెంట్ చేస్తే కీళ్లవాతం ఉన్నవాళ్ళు చాలా బాగా రికవర్ అవుతారు. వీళ్ళకి వంకరైన కాళ్ళు స్ట్రేట్ అవ్వటం, నొప్పులు తగ్గిపోవటం, బాగా నడవటం, ఇంకోటి అప్పుడు దాకా నడవలేని వాళ్ళు నడవటం వల్ల వాళ్ళ హెల్త్ బాగుపడటం, వాళ్ళకి అవసరమైన కీళ్లవాతం మందులు డోసు చాలా మటుకు తగ్గిపోవడం, ఈ మార్పులన్నీ వాళ్ళలో జరుగుతాయి. సో అవసరమైన వాళ్ళకి వంకర ఒకసారి వచ్చిన తర్వాత నడవలేని పరిస్థితి, నొప్పులు ఎప్పుడు ఉంటున్నాయి, వీళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే చాలా బాగుపడతారు. కీళ్లవాతం అనేది దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం, జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందులను కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. మందులు తీసుకుంటుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. కీళ్లవాతం బాధితుల్లో చాలా మంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కొన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. కీళ్లవాతాన్ని సత్వరమే గుర్తించి చికిత్స ఆరంభిస్తే ఈ కీళ్ల మార్పిడి అవసరం అంతగా రాదు. క్రమం